హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. తృతీయ అధ్యాయంలో 8వ శ్లోకం భగవానుడు ఇలా చెప్తున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. భగవానుడు ఏమంటున్నాడంటే, నీవు శాస్త్రవేత్త కర్తవ్య కర్మలను ఆచరింపము. కర్తవ్యం అంటే నువ్వు చేసే పని, నీ కర్తవ్యం నిర్వహించాలి, ఆ పని చేయాలి. ఏలనన కర్మలను చేయకుండుట కంటేను చేయుటయే ఉత్తమం. కర్మలు చేస్తున్నామని ఆ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మలు ఆచరింపనిచో నీ శరీర నిర్వహణ కూడా సాధ్యము కాదు. దీన్ని అర్థంలో అన్వయించుకుంటే, పిల్లలకి అన్వయించుకుంటే వాళ్ళు చేసే కర్తవ్యం ఏంటి? పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి, అది వాళ్ళ కర్తవ్యం. పెద్దవాళ్ళు పిల్లల పట్ల వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆ పనులు వాళ్ళు చేయాలి. ఇద్దరిలో ఎవరు ఆ పనులు చేయకపోయినా అది అసాధ్యం, జీవితం జరగటం. పిల్లలు చేయవలసిన పనులు ఏంటి? ప్రొద్దుట లేవంగానే తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని వాళ్ళు పెట్టిన ఫుడ్ తినడం, చదవమనడం. వాళ్ళు చదవమంటే అది నువ్వు ఇంట్రెస్ట్గా చదవటం, వాళ్ళు నేర్పించిన విషయాలు నేర్చుకోవటం, చక్కగా వాళ్ళ మాట వినడం, వాళ్ళకి సహాయం చేయటం. అది మీ కర్తవ్యం. మీ కర్తవ్యం ఏంటంటే పెద్దవాళ్ళ మాట వినాలి, అది మీ పని. అది చేయకుండా ఊరుకుంటే పెట్టగానే ఫుడ్ తినకపోవడం, ఆటలు ఆడకపోవడం, మరి ఏ మాట వినకుండా వర్క్ రాసుకోకుండా ఉండడం, అలా చేస్తే అది అసాధ్యం, నాలెడ్జి పెరగదు. ఎవరి పని వాళ్ళు చేయాలి. పెద్దవాళ్ళు ఏం చేయాలి? పిల్లలకి ఇప్పుడు సెలవులు కదా, వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేయాలి. ఇంట్లో ఇప్పుడు వాళ్ళు ఉండే టైం ఎక్కువ కాబట్టి వాళ్ళతో గడపాలి. వాళ్ళతో గడిపి వాళ్ళకి చక్కగా అన్నీ మంచి మంచి విషయాలు చెప్పటం, బయటికి తీసుకెళ్ళని చూపించటం, ఎండ తగ్గిన తర్వాత వాళ్ళకి చక్కగా మంచి ఫుడ్ పెట్టడం, కొంచెం సమయం చదివించటం, రాయించటం, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళ బాధ్యత నెరవేరిస్తే రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పెద్దవాళ్ళు ముసలివాళ్ళు అవుతారు, వాళ్ళని చూస్తారు. ఇప్పుడు వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనమాట. ఇలా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటే రేపు ఫ్యూచర్లో ఆ ఫలం కనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే మనం చేసిన పనికి ఫలితం కనిపించదు. ఫలితం ఆశించకూడదు. బాధ్యతలు అనేవి నిర్వర్తించాలి. కర్తవ్యం అనేది ఆ పని చేయాలి. చేయకుండా మానేయకూడదు ఆ పని. సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు తన పని తాను చేసుకుపోతున్నాడు, ఉదయించడం అస్తమించడం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తన పని తాను చేసుకుపోతుంది, మనం బ్రతుకుతున్నాం. ఎవరు నా పని నేను చేసుకోకుండా ఉండాలి అని అనుకుంటే ఇంకా అది అలాగే అన్ని పనులు ఆగిపోతాయి. కాబట్టి నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీర యాత్రాపి చ తే నా ప్రసిద్ధ్యేద కర్మణః. అసలు అలా ఆచరించకపోతే శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. అంటే తినలేదనుకోండి, తల్లిదండ్రులు పెట్టిన ఫుడ్, బలం ఉండదు. చదువుకోవాలంటే మన మైండ్కి కొంచెం తెలివితేటలు ఇచ్చే ఫుడ్ కూడా తీసుకోవాలి. అది సమ్మర్ హాలిడేస్లోనే కుదురుతుంది. తర్వాత మళ్ళీ మీకు టైం దొరకదు తినడానికి కూడా. చదవటానికి, వర్క్ రాయటానికే టైం సరిపోద్ది. శరీర నిర్వహణ అనేది కష్టమైపోతుంది బలమైన ఆహారం తీసుకోకపోతే. అది సమ్మర్ హాలిడేస్ని ఉపయోగించుకోండి. పెద్దవాళ్ళ మాట వినాలి. పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లల యొక్క భావాలను తెలుసుకుని వాళ్ళ వేలో వెళ్ళి వాళ్ళను మన వైపు తిప్పుకోవాలి. అప్పుడు వాళ్ళు వింటారు.